ఇవాళ మీరు ముందుకు సాగుతా ఉన్నారు. ఇవాళ మొదటి నుంచి కూడా పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ పేదల పైన పెత్తందారులు ఆధిపత్య ధోరణి చూపించడానికి అడగదొక్కాలనే ఆలోచనతో వాళ్ళందరిపైన కూడా మీరు చేస్తున్నటువంటి దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల కంటే కూడా రేపు రాబోయే 4వ తారీఖున రాబోయే ఎన్నికల ఫలితాలు మరింతగా 51% ఓట్లు కాదు, ఓట్ల శాతం పెరిగిపోతా ఉంది. 151 సీట్లు కాదు, సీట్లు కూడా పెరగబోతాయన్న అంశాన్ని చెప్పిన తర్వాత తెలుగుదేశం నాయకులు ఇవాళ కొత్తలాడిపోతా ఉన్నారు.